గౌరవనీయులు శాసనసభ్యులు సునీతా లక్ష్మారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యురాలు కోవలక్ష్మి గారు, గౌరవ పత్రికా సోదరులకు అందరు కూడా నమస్కారాలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 నెలలు అనుకుంటాను. వచ్చినప్పటి నుండి ఊదరగొడుతూనే ఉన్నారు. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, సోనియా గాంధీ నాయకత్వం. నిజంగానే కింద ప్రజలందరూ కూడా అదే అనుకుంటూ ఉన్నారు. ఎన్నికల కన్నా ముందు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన అంటే ఎట్లా ఉంటుందో మార్పు తీసుకొస్తామన్నారు కదా. మార్పు తీసుకొస్తారని నమ్మకం, విశ్వాసంతో ఆడబిడ్డలందరూ కూడా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు కావచ్చు, 2500 ఇస్తామని, గ్యాస్ సబ్సిడీ ఇస్తామని, రకరకాల హామీలన్నీ కూడా కావచ్చు, ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మా మహిళా సోదరుమణులు కూడా వెన్నంటున్నారు అనేది వాస్తవం. కానీ రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? రోజు ఉదయం లేస్తే ఏ టీవీలో ఏం వార్త కనిపిస్తుందో, ఏ పేపర్లో ఏం వార్త వినవలసి వస్తుందో అని అమ్మాయిలున్న తల్లిదండ్రులైతే వణికిపోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. మొన్న అసెంబ్లీలో రాష్ట్రంలో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ మానభంగాల గురించి మాట్లాడిన 48 గంటల్లో హైదరాబాదులోనే 4, ఈరోజు నిన్నటి దాంతో కలుపుకొని 5. అంటే అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత ఈ 48 గంటల్లోనే 5 మంది మీద అత్యాచారం జరిగిందంటే ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. కనీసం ప్రభుత్వం నుండి స్పందన కూడా లేదు. ఎవరు స్పందించాలి? ప్రభుత్వం నుండి ఎవరో ఒకరు కనీసం స్పందించి రివ్యూ చేసుకొని ఒక భయం అనేది ఉండాలి కాబట్టి అది చేయాలి. దాని విషయం ఈరోజు ప్రశ్నిద్దామని. ఎందుకంటే ఎట్లాగో మమ్మల్ని పట్టించుకుంటలేరు. కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, రేప్ కేసెస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు, అసెంబ్లీ నడుస్తున్నప్పుడే మరొక 5 ఇలాంటి సంఘటనలు జరిగినాయంటే ఎక్కడ రాబట్టుకోవాలి సమాధానం? అసెంబ్లీలోనే చెప్పాలి కదా. దీని కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఉన్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారే కదా. ఈరోజు అడుగుదామని ఉదయం నుండి 10 o'clock నుండి మొదలు పెడితే 2:30 గంటల వరకు మించుమించు అంటే 4:30 గంటలు నిల్చుంటే కూడా, ఆడబిడ్డలుగా మేము ముగ్గురం 4:30 గంటలు అసెంబ్లీలో నిల్చుంటే కూడా కనీసం మైక్ ఇవ్వడానికి భయపడతా ఉన్నారు. ఎందుకంత భయం అండి ముఖ్యమంత్రి గారు? ఆడబిడ్డలకు మైక్ ఇస్తే వాస్తవమే మాట్లాడతారు. ఏది తిమ్మిని పంపించేసే శక్తి ఆడబిడ్డలకు ఉండదు. వాస్తవం మాట్లాడే ప్రయత్నమే చేస్తూ ఉంటాం. కానీ ఈరోజు మైక్ ఇవ్వడానికి నిజంగానే చరిత్రలో ఉండిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో 3 ఆడబిడ్డలు 4:30 గంటలు నిలబడితే కూడా మైక్ ఇవ్వలేరనే మాట చరిత్రలో ఉండిపోతుంది. ఖచ్చితంగా మార్పు తీసుకొచ్చున్నారు మీరు. నిజంగానే ఆ సీట్ సైడ్ చూస్తూ ఉంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు కూర్చున్న సీట్ సైడ్ చూస్తూ ఉంటే ఎలాంటి మహానుభావులను ఆ సీట్ మీద చూసాం కదా. ఒక రాజశేఖర రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చూసాం, కేసీఆర్ గారిని చూస్తున్నాం, రోషయ్య గారిని చూసాం, కిరణ్ కుమార్ రెడ్డిని చూసాం. ఇంతమంది ముఖ్యమంత్రులను అక్కడ చూశాను కదా. అక్కడ ఎవరన్నా ఒకరు అందరు కనిపించారు ఈరోజు మాకు. అక్కడ వాళ్ళు ఉండుంటే అయ్యో ఆడబిడ్డలు నిల్చున్నారే, ముందు వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి, మిగతా తర్వాత మాట్లాడదామని మాట్లాడేవాళ్ళు. కానీ మేము నిల్చుంటే వాళ్ళ మొహాలలో రాక్షసానందం కనిపించింది. ఆశ్చర్యం వేసింది నాకు. ఒక్కరికైనా కనీసం ఒక్కరికైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. 4:30 గంటలు ఆడబిడ్డలు నిల్చున్నారే అని ఒక్కరైనా గిల్టీగా ఫీల్ అవ్వలేదు. పైగా రాక్షసానందం పొందుతున్న విషయాన్ని ఈరోజు నిజంగా చాలా బాధ అనిపించింది. నిజంగా చాలా ఈరోజు ఒక విషయంలో ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ రోజు, ఈరోజే కాదు 40-50 సంవత్సరాల నుండి నేను ఇందిరారెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చూసేదాన్ని. ఎస్సీ వర్గీకరణకు దండోరా వాళ్ళు వచ్చినప్పుడు ఏ విధంగా మాట్లాడేవాళ్ళు, ఏం మాట్లాడాలి, ఆ రోజు నుండి చేస్తున్న పోరాటం ఈరోజు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన తీర్పు ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ తరఫున సంతోషాన్ని వ్యక్తపరిచాం, హర్షం వ్యక్తపరిచాం. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీర్మానం చేయడమే కాదు, దళిత సోదరులకు సంబంధించిన సోదరులందరినీ తీసుకొని ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారికి తీర్మానాన్ని చూయించి వర్గీకరణకు అనుకూలంగా మీరు నిర్ణయం తీసుకొని చెప్పినారు ఆ రోజు కేసీఆర్ గారు.
ఈరోజు చాలా సంతోషం, అది బీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడడం జరిగింది. అదే స్కిల్ యూనివర్సిటీ అన్నారు, వెల్కమ్ చెప్పాం. కానీ రిప్లై ఇస్తున్నప్పుడు మాత్రం కనీసం బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిందని చెప్పడానికి కూడా భయపడిపోయి ఉన్నారు. సార్ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. దాన్ని బేస్ చేసుకొని ఎస్సీ వర్గీకరణను బేస్ చేసుకొని మాకు టైం ఇవ్వకుండా మేము దానికి సపోర్ట్ చేస్తాం, కనీసం మాకు మైక్ ఇవ్వండి. లక్ష్మి గారు అయితే అరగంట అరిచారు, నేను ఒక ఆదివాసీ మహిళను కదా, ఎస్సీ వర్గీకరణ మీద మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వండి, ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఒక్క నిమిషం సపోర్ట్ చేస్తాను. మేము దాంట్లో ధర్నాలలో పాల్గొన్నాము, వాటిలలో అన్నింటిలో కూడా మేము పాల్గొన్నాము, ఒక్కసారి మైక్ ఇవ్వండి, మైక్ ఇస్తే మేము మాట్లాడతామని చెప్పి ఎంత అడిగినా కూడా సరే సవితా ఇంద్రారెడ్డి గారికి అయితే మైక్ ఇయ్యను అని తీర్మానం చేశారు స్పీకర్ గారు. మరి కోవాలక్ష్మి గారు అడిగారు కదా, కోవాలక్ష్మి గారు అడిగినప్పుడు ఇవ్వాలి కదా, మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఆవిడ వర్గీకరణ మీద మాట్లాడుతున్నారు, మరి అందులో ఆదివాసీ ఆడబిడ్డ ఖచ్చితంగా ఇవ్వాలి కదా, దాన్ని కూడా ఇవ్వలేదు. ఈరోజు మరి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు, ఈ రేప్స్ ఏమైతే జరుగుతూ ఉన్నాయో, రేప్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, మొన్న డిమాండ్స్లో కూడా మేము మాట్లాడిన తర్వాత ఒక్కదానికి సమాధానం లేదు, ఒక్కదానికి సమాధానం లేదు. పోనీ ముఖ్యమంత్రి గారైనా స్పందిస్తారేమో, ఇన్ని సంఘటనలు జరిగినాయి కదా, గతంలో మేము కూడా ప్రభుత్వాలను చూస్తున్నాం. అసెంబ్లీలో ఏదైనా వచ్చిందంటే, ఏదైనా ఒక సంఘటన బయట జరుగుతుందంటే ఆ రోజున ముఖ్యమంత్రులు మమ్మల్ని ఇమీడియట్గా పిలిచి, మా ఆఫీసర్లను పిలిచి రివ్యూ చేసేవాళ్ళు. ఏం జరుగుతుంది ఇక్కడ, అసెంబ్లీ జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించినారని అధికారులను ప్రశ్నించేవాళ్ళు. కానీ ఈరోజు ఆ స్పందనే లేదు. అసలు ఈ ప్రభుత్వము మొద్దు నిద్రపోతుందనాలా, లేకపోతే చీమైన కుట్టినట్లేదనాలనేది అర్థం కావట్లేదు. ఎంతసేపు కేసీఆర్ గారిని తిట్టడం, గత ప్రభుత్వం తిట్టడమే కాదు, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, ప్రజలకు భద్రత భరోసా ఏ విధంగా కల్పించాలని ఆలోచన చేయకుండా మాట్లాడితే చాలు టార్గెట్ చేస్తామనే లెవెల్లో ఒక రకమైన శాడిజంతో పనిచేస్తున్నారు. ఇంకా శాడిస్ట్ అనాల్సి వస్తుంది, అది మర్చిపోండి. ఎందుకంటే మాట్లాడితే చాలు మిమ్మల్ని ఏదో ఒక రకంగా మేము డిమారలైజ్ చేస్తామనే ప్రయత్నం ఈరోజు రాష్ట్రంలో జరుగుతుంది. ప్రజలు చూస్తూ ఉన్నారు. మొన్న ఏం చేస్తాం, మేము జస్ట్ మాట్లాడాం, మహిళలకు సపోర్ట్గా మాట్లాడినాం, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అధికారులు తీసుకురారేమో, కనీసం మేమైనా చెప్పాలి అనే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్లో ఒక్క రేప్ కేసు జరిగితేనే హంగాం అయిపోయేది గతంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ మూలకు ఒకటి అంటారు, ఆ మూలకు ఒకటి అంటారు, సాయంత్రం వచ్చేసరికి లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. 1, 2, 3, 4 అని తలంచుకోవాల్సిన అవసరం లేదా? హైదరాబాద్ సిటీకి ఉన్న గౌరవం ఈరోజు తగ్గట్లేదా? హైదరాబాద్కు ఉన్న ఇమేజ్ ఈరోజు పోవట్లేదా? అది మీకు ఆలోచన లేదా? అది దయచేసి ఇది ఆలోచించండి. మేము మాట్లాడతాం, ఇవ్వండి అని అడుగుతున్నాం. ఒక్కసారి మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అని ఎంత చేసినా కూడా కనీసం 4 గంటలు నిల్చున్నాం కదా, కనీసం మనసు మారుతుందేమో వీళ్ళకి. అయ్యో అక్కలు ఇంత నిల్చున్నారు, ఆడబిడ్డలు నిల్చున్నారు, మా ఇంట్లో ఆడబిడ్డలైనా గంతే కదా, ఒక్కసారి మాట్లాడతారేమో అని ఆలోచన కూడా నా స్పీకర్ గారు మా సైడ్ చూడరు, నా ముఖ్యమంత్రి గారు అలా చూస్తూ ఉంటారు, ఎంజాయ్ చేసుకుంటూ. మరి ఏంటో మరి అర్థం కాలేదు. అందరు కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ నిజంగా నేను 119 మందిలో 9 మందిని లేడీస్ కదా, 6 మంది కూర్చున్నారు కదా, 3 నిల్చున్నాం కదా, మీరందరూ కూడా అక్కడున్న గౌరవ శాసనసభ్యులు ఒక్కసారైనా ఆలోచించారా? ఈరోజు మా శాసన సభకు సంబంధించిన మా మంత్రి గారు చాలా విషయాలలో హౌస్ బాగా నడవాలంటే అందరినీ రిక్వెస్ట్ చేస్తుంటారు, కూర్చోండి కోఆపరేట్ చేయండి, కూర్చోండి కోఆపరేట్ చేయండి అని. ఈరోజు ఒక్కసారి మీరు లేవలేదండి. శ్రీధర్ బాబు గారు ఆడబిడ్డలు నిల్చున్నారు కదా, కూర్చోండి మీరు అని ఒక్కసారి కూడా మమ్మల్ని అడగలేదు. ఎప్పటికైనా మైక్ ఇస్తారేమో, మనసు మారుతుందేమో అని ఆలోచించాను, కానీ లేదు. కానీ ఏమైపోయింది, అక్కడికి వచ్చిన తర్వాత కూడా నిజంగానే ఈరోజు ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడారు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు? దళిత సోదరులు ఏ విధంగా అయితే ఈ సమాజంలో రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నామో, అన్నిట్ల వాళ్ళకి అన్ని రిజర్వేషన్ ఉండాలని కోరుకుంటామో, అట్లాగే మహిళలు కూడా అదే కేటగిరీ అని చెప్పారు. మరి ఎక్కడండి ఈరోజు పెద్ద ఉపోద్ఘాతం ఇచ్చున్నారు ఈరోజు మరి మాట్లాడుతూ. కానీ ఏం మాట్లాడుతూ అక్కడ ఏం కనిపించింది మీకు సీను? అది మాత్రం ఆలోచించే స్థితిలో లేరు. ఇప్పటికైనా మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఇది గమనిస్తూ ఉన్నారు. ఊరికనే 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, మాటలు కాదండి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తామంటే ఆ మాటకే సంతోషపడతారు అనుకుంటున్నట్టున్నారు. కానీ ఈరోజు కింద స్థాయిలో ఈ నెల రోజుల నుండి మన హైదరాబాద్ సిటీలో జరుగుతున్న ఈ సంఘటనలు చూసి
చాలామంది చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారో భయంతో అయిపోతున్నారు. అమ్మో మా పిల్లల్ని ఏమి చేస్తారో, ఎక్కడైపోతారో, ఇంకెవరైనా వెనుక పోవాలి సెక్యూరిటీ అనే కాడికి వచ్చున్నారు. అంటే ఒక రకమైన భయం. రోజుకు 4, 3 ఇలా చెప్తూ పోతా ఉంటే అమ్మో మా పిల్లల పరిస్థితి ఏమవుతుందనే భయం సామాన్య జనాల మధ్యలో కలుగుతున్న విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఈరోజు మేము నిరసన తెలిపే అసెంబ్లీ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఒక వ్యక్తి పేరు తీసుకొని కామెంట్ చేస్తే వాళ్ళకు వివరణ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ఏం జరిగిందండి? కనీసం ఒక్కసారైనా మైక్ ఇవ్వండి. కనీసం బట్టగాల్చి మీదేసినట్టు ముఖ్యమంత్రి గారేమో మోసం చేస్తామంటారు. మరి మేము చెప్పాలి కదా ఏం మోసం చేసాము ముఖ్యమంత్రి గారని చెప్పాలి కదా. బట్టి గారు, గౌరవ బట్టి గారేమో ఉప ముఖ్యమంత్రి గారు ఏ మొహం పెట్టుకొని మాట్లాడతారంటారు. మరి ఈరోజు అక్కడ చూస్తూ ఉంటే పార్టీ మారడమే పెద్ద నేరం అన్నట్టు అనుకుంటే మరి ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు, అక్కడ ఎంతమంది ఉన్నారు ఒకసారి చూడండి. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పార్టీలోకి వెళ్ళి ఏ పార్టీలోకి వచ్చారండి. ఇప్పుడు మరి అక్కడ ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్లోకి. మరి ఎట్లా 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 ఏ మొహం పెట్టుకొని కూర్చున్నారు ఎందుకు చెప్తలేరు? అయ్యో ఆ రోజున సిఎల్పి సంబంధించిన పదవి పోయింది, ప్రతిపక్ష నాయకుడిగా పోయిందనే బాధపడుతున్న గౌరవ బట్టి గారు ఈరోజు మీకు ముఖ్యమంత్రి కావడానికి అవకాశం ఉంది కదా, మీ పార్టీ మీకు పెద్దపీట వేయొచ్చు కదా. అక్కడ కొట్లాడాల్సింది పోయి ఆ కారణంగా ఆడబిడ్డలుగా మా మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పోటీపడి దుంకారు. సరే మాట్లాడారు, మరి వివరణ అయితే ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. మైక్ ఇస్తే చాలు ఏం మాట్లాడతారో అనే భయం మీలో ఉన్నప్పుడు మమ్మల్ని విమర్శించే స్థాయి మమ్మల్ని ఎట్లా విమర్శిస్తారండి మీరు? మరి విమర్శించినప్పుడు మా సమాధానం కూడా వినాల్సిన అవసరం ఉంది. మేము ఒకటే అడుగుదాం అనుకున్నాం ఈరోజు. నేను అయిపోయింది, తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ చూస్తూ ఉన్నారు. సాధారణంగా ఎక్కడైనా వివక్ష ఉంటుంది, ఎక్కడైనా తొక్కేద్దామని చూస్తుంటారు మహిళల్ని. ఈవెన్ చట్టసభల్లో కూడా అదే వివక్ష చూపించాలనే ప్రయత్నం ఏదైతే జరిగిందో ఈరోజు నేనైతే ఫీల్ అయ్యాను. నేను సునీత మేమందరం అనుకున్నాం ముగ్గురం. అసలు అదే జెంట్స్ ఇక్కడ నిలబడి అర్చింటే లేచి సార్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తుండేమో మీరు సర్దుకోండి, మీరు సపోర్ట్ చేయండి అని. ఈరోజు కనీసం ఒక్కరు కూడా బాధ్యతగా అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా, ఎవరు ఇద్దరు గౌరవ శాసనసభ్యులు రిక్వెస్ట్ చేశారు కూర్చోమని తప్పిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మా శ్రీధర్ బాబు గారు ఉన్నారు. ఒక్కరైనా కనీసం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ ఇది కూడా ఇక్కడ నిజంగా చాలా బాధ అనిపించింది. ఇదే కాకుండా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ మాట్లాడుతూ కూడా నిన్నటిదే మాట్లాడడం మొదలుపెట్టాడు. మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోగానే మళ్ళీ అదే మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకొక విషయం ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారు మీరు ఎన్నుకున్న అక్కలను నమ్ముకోకండి, మమ్మల్ని ముంచారు, నిన్ను ముంచుతారని మాట్లాడారు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెల్ని పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం. అయ్యో ఆయన బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం. అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు. నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడి ఉండి అనిపించింది. ఎవరికైనా ఏ తల్లిదండ్రులకైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు. అలాంటిది ఈరోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏం చెప్తాడు? కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే మిమ్మల్ని అవతల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోలేడు, మిమ్మల్ని ఏం చేస్తాడు అక్క, మీరు ఇక్కడ ఉంటే నా ఎన్నుకున్నాళ్ళని ఇద్దరిని ముందు సీట్లో కూర్చోబెట్టినాం, మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వ నీతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఆ ముఖ్యమంత్రి పదవికి ఆ హోదాకి తగదు అని ఇక నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దానికి ఆ పదవికి ఒక గౌరవం ఉంటుంది. ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని ఈరోజు
మన పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టిన విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఉన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాం. నన్ను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు, నన్ను కానీ సునీతను కానీ, అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు అంటే రాహుల్ గాంధీ గారు బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తారా? మీరు నమ్ముకున్న లీడర్లకు అదే చూపిస్తామా మనం? దయచేసి మాట్లాడుతున్నప్పుడు మరొక్కసారి చెప్తున్నాను, మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడామని అనుకుంటున్నారేమో. సబితక్కని అన్నాను కదా, సునీతక్కని అన్నాను కదా అని మాట్లాడుతున్నారేమో. కానీ సబితక్క సునీతక్క అని పేర్లతో మాత్రమే చూస్తున్నారు. కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు, ఒక్క ఆడబిడ్డనంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు మీరు అంటున్నారు కదా ఇందిరమ్మ రాజ్యం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. సోనియమ్మ నాయకత్వం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. ఆ సోనియా గాంధీ కూడా మీరు బలిదేవత అన్నారు, మీకు అదంటే అది మామూలు అయిపోయినట్టుంది. కానీ దయచేసి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అవమానించారు. సమాజం చూసింది, చరిత్రలో ఉండిపోతుంది. కానీ ఇప్పటికైనా రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవేవైతే రేపులు జరుగుతున్నాయో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది. దయచేసి దాన్ని దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను. రేపన్న కనీసం ఈ విషయం మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే మొన్న మాట్లాడినప్పుడు మాకు అక్కడ నుండి అవకాశం రాలేదు, రిప్లై రాలేదు. తల్లి పక్కన పడుకున్న చిన్న పాపను కూడా 6 సంవత్సరాల పాపను కూడా తీసుకుపోయి రేపు చేస్తున్నారంటే అసలు ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? అరణ్య రోదనలాగా అవుతుంది కదా. ఇప్పటికైనా మాకు రిప్లై రాలేదు ప్రభుత్వం నుండి. ఏం యాక్షన్ తీసుకుంటున్నారు, ఎందుకు జరుగుతున్నాయి ఇవి, అసలు ఎన్ని కేసులు జరిగినాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా అని అడుగుతున్నప్పుడు కనీసం స్పందించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. అసెంబ్లీ అంటే గతంలో కూడా మేము చూస్తున్నాం, అసెంబ్లీకి వచ్చామంటే ఒక ప్రశ్న అడిగామంటే ఖచ్చితంగా ప్రభుత్వం నుండి సమాధానం వచ్చేది. కానీ ఇంత గాలికి వదిలేసి పోయేటట్టు, అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదన్నట్టు వాళ్ళు ఇష్టం వచ్చింది చెప్పిపోదామనే పద్ధతి ఏదైతే ఉందో కరెక్ట్ కాదు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి అదే అడగాలనుకున్నాం. ఈరోజు మేము ముగ్గురం అనుకున్నది అదే అయిపోయింది. నిన్న మనను అవమానించారు కదా, వాళ్ళ సంస్కారానికే వదిలేద్దాం, వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం, వాళ్ళు తప్పైందని ఫీల్ అవుతారా, లేకపోతే మేము చేసింది కరెక్టే అంటారా, అది ఆ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి మీదనే వదిలేద్దాం. కానీ ఈరోజు మన మహిళల పట్ల జరుగుతున్నాయి ఒకసారి అడుగుదామంటే మైక్ ఇవ్వడానికి కూడా భయపడిపోయారు. ఇది రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా గమనించున్నారు. రేపైనా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఎందుకంటే బిక్కుమని బిక్కుమని బయటకు వస్తున్నారు ఆడబిడ్డలు. వాళ్ళకు ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఈరోజు అసెంబ్లీ నడుస్తుందంటే డెఫినెట్గా ఇటు పక్క తిరిగి చూస్తారు. ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ప్రభుత్వం ఏదో ఒక డైరెక్షన్ ఇస్తుంది, ప్రభుత్వం ఏదో ఒక కఠినంగా ఉంటుంది అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఆ సమాధానం కూడా మన దగ్గర నుండి కిందికి ప్రజలకు పోలేదు. మేము అడిగితే మీరు చెప్తే ఇద్దరం కలిసి వాళ్ళకి భరోసా కల్పించాల్సిన బాధ్యత. కానీ అది కూడా రిప్లై అనేది ఈరోజు కూడా కింది వరకు పోలేకపోయింది. ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే కాకుండా ముఖ్యంగా మన హైదరాబాద్ సిటీలోనే బ్లైండ్ స్కూల్లో, ఆ బ్లైండ్ స్కూల్ అమ్మాయిది ఆ రోజు నేను అసెంబ్లీలో ఎక్కువ మాట్లాడొద్దని వదిలేశాను. కానీ ఏమి జరిగినా, పిల్లల మధ్యలో జరిగినా లేదా అక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో జరిగినా, అక్కడ బ్లైండ్ స్కూల్లో సంబంధించి గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇది తీసుకున్నాము, యోగిలను యాక్షన్ తీసుకున్నాము, యోగి సెక్యూరిటీ కావాలని ఇచ్చున్నాము, లేకపోతే సిస్టంలో మార్పులు తీసుకొచ్చినామని ఒక్క మాట చెప్పింటే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం. మీకేం తెలియదండి, మీకు తెలియదు మేడం, మేము వచ్చి మా సెక్రటరీ వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే నా సెక్రటరీ నువ్వు కూర్చొని మాట్లాడడం కానే కాదు. అక్కడ నేను ఆ మాట మాట్లాడితే అనవసరమైన డిస్కషన్ చేస్తారు, నేను అడగాల్సిన సమస్యలు ఏమున్నాయి వాటికి సమాధానం రాదనుకున్నాను. కానీ ఆ రోజు బ్లైండ్ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్కి ఏం చర్యలు తీసుకుంటామనేది ఇమీడియట్గా ప్రభుత్వం చెప్పాల్సింది. అసెంబ్లీలోనే జరిగిన సంఘటన దురదృష్టకరం అన్నారు, ఓకే యాక్షన్ తీసుకోవాల్సింది. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నామంటే ఏమైనా మాట్లాడితే గతంలో జరగలేదా అంటే గతంలో జరిగినాయని వదిలేస్తామా? గతంలోకి ఇప్పుడు కంపేర్ చేస్తే మొన్ననే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ఒక 2 పేపర్లు 3 పేపర్లు కూడా ఏమైంది, నగరానికి
ఏం జరుగుతుంది నగరంలో అని రాసిన సందర్భం చూస్తున్నాం. కనీసం అవి చూస్తున్నా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మహిళల పట్ల జరుగుతున్న వీటి మీద గట్టిగా యాక్షన్ తీసుకోవాలని మరొకసారి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఈరోజు మాకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ సోదరులందరూ కూడా అండగా నిల్చున్న ప్రతి ఒక్కరికి, ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి మహిళా సోదరిమణి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. మన సబితక్క గారికి, అదేవిధంగా సోదరిమణి కువ్వలక్ష్మి గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మన పత్రికా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక 4.5 గంటలు ముగ్గురు మహిళలం శాసనసభలో నిలబడి మా ఒక నిరసనను వ్యక్తం చేస్తూ మాకు మైక్ ఇవ్వండి అని చెప్పినా కూడా కనీసం మాట్లాడడానికి అవకాశం కల్పించకపోగా మేము నిల్చుంటే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు, మరీ ముఖ్యంగా జూనియర్ శాసనసభ్యులు మమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది. శాసనసభ చరిత్రలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. మరి ముగ్గురు మహిళలము 4.5 గంటలు నిలబడి మా గొంతు, మా హక్కు ఏదైతే ఉందో మాకు మైక్ ఇవ్వండి, మేము మాట్లాడతామని చెప్పినా కూడా మైక్ ఇవ్వకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు సబితక్క గారు చెప్పినట్టుగా మన రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగిపోయినాయి. ఈ 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది. ఈ 4 రోజుల్లోనే మనకు 48 గంటల్లోనే 5 ఇన్సిడెంట్స్ మన దృష్టికి రావడం జరిగింది. కానీ ఇంకా రానటువంటి ఇంకా ఎన్ని ఉన్నాయో ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న మా మెదక్ జిల్లాలో కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇమీడియట్గా అక్కడ ఆఫీసర్స్తో మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మరి మంత్రులు, 2 మహిళా మంత్రులు ఉన్నారు, ఊరికే శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈ విషయంలో మొన్న లా అండ్ ఆర్డర్ విషయంలో మరి మాట్లాడినప్పుడు ఇంకా ఎందుకు స్పందించలేదు? మహిళా మంత్రి ఉన్నారు. అంతకుముందు గత ప్రభుత్వంలో జరిగినటువంటి విషయాలపైన వారు మాట్లాడుతూ మరి ఇది జరిగింది, అది జరిగింది, గత ప్రభుత్వం మాట్లాడితే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడితే నోరు తెరిస్తే గత ప్రభుత్వం అనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వంలో జరిగిన వాటిపైన మీరు స్పందించి ఆ రోజు చిన్న విషయాలైనా పెద్ద విషయాలైనా మీరు మాట్లాడడం జరిగింది. అప్పుడు ఎక్కడైనా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మహిళా మంత్రుల యొక్క బాధ్యత కాదా వీరిని మాట్లాడాల్సినటువంటి, వీరితో మాట్లాడి మరి వారికి ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వాన్ని, మహిళా మంత్రులది, ముఖ్యమంత్రి గారిది కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏది ఏమైనా ఇటువంటి పునరావృతం కాకుండా ఇమీడియట్గా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి బాధితులకు హెల్త్ పరంగా కానీ ట్రీట్మెంట్ పరంగా కానీ వారికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దోషులను కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మరి మా పైన మాట్లాడుతూ మరి చాలా అంటే మేమేదో మహిళలు అంటే నిన్న మాట్లాడింది అయిపోయిందని చెప్పేసి అనుకున్నాను. నిన్న మేము క్లోజ్ చేసేసినాం, నిన్నటికి నిన్న మాట్లాడేసినాం, అయిపోయింది అనుకున్నాం. కానీ ఈరోజు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు ప్రాశ్చాత్తాపడి ఏదో నిజంగా తప్పు మాట్లాడినామనో, ఉప ముఖ్యమంత్రి గారు కూడా మీ ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు, మహిళలు అనేటువంటి మాటలేనా ఇవి అని చెప్పేసి నేను ఒక్కసారి అడుగుతా ఉన్నా. మహిళల ముఖం, నేను కానీ సబితక్క కానీ అందరు రాజకీయ పరిస్థితులు వేరేనా, మా ఇద్దరు రాజకీయ పరిస్థితులు వేరే. మా కుటుంబాలు మరియు వారంతా కూడా ప్రజాసేవలో వాళ్ళ ప్రాణాలు పోతే మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు వచ్చినటువంటి మా ఇద్దరిని పెట్టుకొని ఈ విధంగా మాట్లాడడం సబబా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. అయినా వారి విజ్ఞతకు వదిలేస్తా ఉన్నా. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మరి స్లీపింగ్ రిమార్క్స్, మేము లేం సభలు బయటికి కూడా తర్వాత కూడా మరి మాట్లాడుతున్నప్పుడు మేము లోపలికి రావడం జరిగింది. ఇద్దరు అక్కల్ని పడితే నమ్మితే ముంచుతారు మీ బెస్ట్, ఇక్కడ మునిగి ఇక్కడ ముంచి ఎక్కడ తేలిండ్రు అని చెప్తున్నారు. ఎక్కడ ఉంచినాం మేము? మరి మేమిద్దరం కానీ ఆ రోజు ఉన్నటువంటి డికే అరుణ గారు కానీ మేము చాలా ఇబ్బందులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు కూడా హ్యూమిలేషన్, మమ్మల్ని ఏంటంటే అదొక రకమైనటువంటి అవమానం, అగౌరవపరిచేటువంటి కార్యక్రమాలు చేసి మమ్మల్ని సస్పెండ్ చేస్తే మేము పార్టీ మారినాం. సస్పెండ్ చేసినప్పుడు కూడా
మేము ఎమ్మెల్యేలు కాము, ఏ పార్టీకి సంబంధించినటువంటి పదవులు లేకుండా మేము ఆ రోజు మరి ప్రజా శ్రేయస్సు కోసం మరి మా కార్యకర్తల నాయకులు సహకారంతో మేము పార్టీ మారడం జరిగింది. మరి ఈరోజు పార్టీ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈరోజు చెప్పడం జరిగింది, ఒక అక్క ఏమో నన్ను వదిలేసి పోయింది, ఇంకొక అక్క ప్రచారానికి వెళ్తే నా పైన 2 కేసులు అయినాయి, ఆమె కేసులు తీయించుకున్నది, మరి ఉమెన్ కమిషన్ తీసుకుంది, ఎమ్మెల్యే అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఆ రోజు మిమ్మల్ని తీసుకుపోయిన మాట వాస్తవమే, కానీ ఆ రోజు మీరు మాట్లాడినటువంటి మీ యొక్క ప్రవర్తన వల్ల 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో లేనటువంటి కేసులు ఆ రోజు నా పైన కూడా 3 జరిగినన్న విషయం ముఖ్యమంత్రి గారు మర్చిపోతా ఉన్నారు. మరి ముఖ్యమంత్రి గారికి నాయకులు ఇస్తున్నారా సమాచారం, లేదంటే అధికారులు ఇస్తున్నారా సమాచారం నాకైతే తెలియదు. కానీ ఈరోజు ఆమె పైన కేసులు తీసేసుకొని నా పైన కేసులున్నాయి, నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నా అని చెప్పేసి అంటున్నారు. నేను ఎలక్షన్ అఫిడవిట్ చూపిస్తా ఉన్నాను మీకు. నా పైన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు 3 కేసులు నా పైన కావడం జరిగింది. వారిపైన 2 కేసులు అయితే నా పైన 3 కేసులు అయినాయి. మరి విమెన్ కమిషన్గా ఉన్నప్పుడు నర్సాపూర్లో ఉన్నాయి, ఇప్పుడు ఎమ్మెల్యేగా అయిన తర్వాత దాన్ని నాంపల్లి కోర్టుకు షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నా. ఇంత సమాచార లోపంతో మాట్లాడడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. మీ పైన 2 అయ్యిండొచ్చు, కానీ నా పైన 3 కేసులైనాయి. ఆ తర్వాత కూడా వేరే 2 కేసులు, అంటే మొత్తం 5 కేసులు నా పైన ఉన్నాయి. ఎలక్షన్ అఫిడవిట్లో నేను దాన్ని చూపించడం కూడా జరిగింది. ఇది తప్పు. నా కేసులన్నీ పొడగొట్టుకొని నేను ఉమెన్ కమిషన్ అయిన తర్వాత ఎమ్మెల్యే అని చెప్తున్నటువంటి మాట మరి కరెక్ట్ కాదు అనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు నిజంగా కూడా మరి మా హక్కు, మాకు మాట్లాడేటువంటి అవకాశం కల్పించాలి. ఈరోజు అక్కడ మాట్లాడుతూ మేము నిలబడతా ఉంటే అక్కడ నుంచి ఏమంటున్నారు, ఎస్సీ వర్గీకరణకు సపోర్ట్ చేయరా. మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని మరి మేము స్వాగతిస్తున్నామని చెప్పినా మేము మాట్లాడతాం దానిపైన అని చెప్పేసి కోలక్ష్మి గారు పాపం గట్టిగా మాట్లాడుతున్నాం. మాకు కూడా అవకాశం ఇవ్వండి మాట్లాడతామన్నా కూడా మాకు అవకాశం ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళకు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా మేము మాట్లాడతామంటే మాకు అవకాశం ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళు ఏంటంటే మాకు మైకేమో ఇస్తలేరు, వాళ్ళేమో కూర్చొని ఏదేదో మాట్లాడుతూ మీకు ఎస్సీలు అంటే గౌరవం లేదా, లేదంట మీకు ఓట్లు వేయలేదా అని చెప్పేసి అంటున్నారు. ఎస్, మేము నిజంగా కూడా చెప్తా ఉన్నాం, ఎస్సీలు అందరూ కూడా మాకు ఓట్లు వేసినారు కాబట్టి మేము గెలిచి ఈరోజు వస్తా ఉన్నాం. అట్లా అని చెప్పేసి మహిళల్ని కూడా చిన్న చూపు చూడొద్దు కదా అని చెప్పేసి నేను వారిని ప్రశ్నిస్తా ఉన్నా. కాబట్టి ఏదైనా కూడా ఈరోజు శాసనసభలో జరుగుతున్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేదు, ప్రొసీడింగ్స్ కరెక్ట్ జరగట్లేదు, మహిళల్ని అగౌరవపరుస్తూ ఉన్నారు, మా మహిళల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది సబబు కాదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, నిన్న జరిగినటువంటి ఇష్యూలో నాకు కానీ అక్క కానీ అదేవిధంగా కోలక్ష్మి గారికి సంపూర్ణంగా సపోర్ట్ చేసినటువంటి మా శాసనసభ్యులు, మా నాయకులకు, మరి అదేవిధంగా మరి ఈరోజు నిరసన కార్యక్రమాలు చేపట్టి మాకు సంఘీభావం తెలిపినటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మహిళా సంఘాలకు, మా పైన అభిమానంతో కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, స్పీకర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మహిళా శాసనసభ్యులు ఉన్నమే చాలా తక్కువ మంది, మాకు అవకాశం కల్పించండి. నిన్న మహిళా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ నిన్న మాట్లాడుతూ మమ్మల్ని కామెంట్ చేస్తుంటే నిజంగా బాధ అనిపించింది. వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, మా ముఖ్యమంత్రి గారు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారంటున్నారు. అంటే మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక రకంగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఒక రకంగా చూస్తారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి మంచి పెద్ద చిన్న గౌరవంతో మరి ఉండాలి తప్ప ఇష్టం వచ్చినట్టుగా స్లీపింగ్ రిమార్క్స్ చేయొద్దని చెప్పేసి కూడా వారికి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభలో మరి నిన్నటి కూడా మీరు చూశారు, నిన్న కూడా ఆ పొద్దంతా మరి శాసనసభలో మరి సవితక్క గారిని, తర్వాత మన సునీతక్క గారిని, మరి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు టార్గెట్ చేస్తూ మరి వారు ఏమీ మాట్లాడలేదు, వాళ్ళ సబ్జెక్ట్ కూడా వాళ్ళు మాట్లాడలేదు. అప్పుడు కేటీఆర్ సార్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు, వాళ్ళు అక్కడ రిప్లై ఇవ్వాలి, కానీ
ఆయన మాట్లాడిన తర్వాత క్లోజ్ అయిన తర్వాత కావాలని ఆయన మన అక్క వాళ్ళకి టార్గెట్ చేయడం అనేది నిజంగా అసలు మేము శాసనసభ్యులుగా నేను రెండోసారి నేను సభలో ఈరోజు ఉన్నాను. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఈరోజు వర్గీకరణలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి మరి ఈరోజు సుప్రీంకోర్టు మరి తీర్పు ఇవ్వడంలో మరి మేము కూడా మాట్లాడతాం. మా కాన్స్టిట్యూన్సీలో మా జిల్లాలో మరి ఎస్సీ సోదరులు ఎక్కువ ఉన్నారు. మా ఎస్సీ మహిళలు మేము వాళ్ళతో పాటు మేము ఎప్పుడు కూడా కలిసి ఉండేవాళ్ళం. మేము ధర్నాలు కానీ రాస్తారోకలు కానీ వర్గీకరణ కావాలని మేము కొట్లాడిన వాళ్ళము. మేము 2 నిమిషాలు మాట్లాడతామంటే కూడా మరి మాకు ఈరోజు అవకాశం కల్పించలేదు. మరి ఎన్నోసార్లు మేము నిలబడే ఉన్నాం. ఈరోజు దాదాపు 4:30 గంటలు మేము అందరూ కూర్చొని ఉన్నారు. కానీ మేము 3 కూడా మేము నిలబడే ఉన్నాం. కనీసం ఎవరు కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, సభ నడిపే శ్రీధర్ బాబు కావచ్చు, మరి రోజు సభని నడిపిస్తూ వాళ్ళని కూర్చోండి వీళ్ళని కూర్చోండి అని చెప్తూ పోయినారు. కానీ ఈరోజు కనీసం శ్రీధర్ బాబుని కూడా మేము అడుగుతున్నాము. కనీసం మేము 3 మహిళలం, ఒక శాసనసభ్యులం, మేము మా అక్కడ ఏదైతే స్పీకర్ గారు కూడా కనీసం ఇవాళ మాకై చూడడం కూడా లేదు. అంటే ఈరోజు మేము 3 మహిళలము, ఎమ్మెల్యేలు, శాసనసభ్యుల ఎమ్మెల్యేల మేము లోపట సభలో మేము 4:30 గంటలు మేము నిలబడి ఉన్నాము. మరి మాకు ఒక్క 2 నిమిషాలు మాకు మైక్ ఇవ్వండి అని మేము అడిగినా కూడా ఈరోజు మరి మైక్ ఇవ్వకుండా మరి మా శాసనసభ్యులు ఇంతకుముందు మా కేటీఆర్ సార్ కానీ హరీష్ రావు సార్ కానీ మరి ఏదైతే వర్గీకరణలో మరి వారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. మరి అక్కడ బయట నుంచి మార్షల్ వాళ్ళు పెట్టేసి వాళ్ళని బయట తీసుకొచ్చేసి ఇక్కడ మన పార్ట్ ఆఫీస్లో వదిలేయడం జరిగింది. మరి ఏదేమైనా కూడా మరి నిజంగా మేము మరి నిన్న మొన్న మాట్లాడేటప్పుడు కౌశిక్ రెడ్డి గారు సీతక్క గారిని అవగాహన లేదు, అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు మరి మంత్రి గారు సీతక్క గారు అన్నారు. మంచి మాటతోనే అన్నారు, ఏం తిట్టలేదు. మంచి మాటతోనే అంటే మరి వాళ్ళందరూ లేశారు. అటెట్లా మాట్లాడుతున్నాడు గౌరవ సభ్యులు. మరి సారీ చెప్పాలంటే వెంటనే సారీ చెప్పారు, విత్డ్రా చేసుకున్నారు. మరి అక్క వాళ్ళని ఆయన కించపరుస్తూ గతంలో మరి కాంగ్రెస్ పార్టీలో మరి సవితక్క కానీ మన సునీతక్క కానీ డీకే అరుణ కానీ అంటే మేము కూడా చూస్తున్నాం ముందు నుంచి కూడా. మరి వారు కాంగ్రెస్ పార్టీలో వారు ఉన్నారు ముందు నుంచి. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు? తెలుగుదేశం పార్టీలో ఉండి మరి కాంగ్రెస్కి వచ్చారు. మరి పదే ఏం మాట్లాడతారు? మరి ఇవాళ ఎస్సీ వర్గీకరణలో మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో మరి ఏదో మేమే చేసాం, ముఖ్యమంత్రి మేమే చేస్తాం అన్నట్టు అక్కడ దళిత మన శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. ఏం చేశారు మేము అడుగుతున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి మరి సుప్రీంకోర్టులో మరి గత ప్రభుత్వంలో ఆ రోజు ఉన్నటువంటి మరి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు మరి శాసనసభలో 2 సార్లు తీర్మానం చేసి మరి ప్రధానమంత్రి గారికి మరి కొంత దళిత ఆ రోజు డిప్యూటీ సీఎంగా ఉన్న మరి కడియం శ్రీహరి కావచ్చు, మరి కొంతమంది ఇంకా దళిత సోదరులను మన మంత్రులను పట్టుకొని పోయి మరి ప్రధానమంత్రిని కలిసి మరి వర్గీకరణ చేయాలి అనేసి మరి ఇవ్వడం మరి మీకు అందరికీ తెలుసు. శాసనసభలో 2 సార్లు తీర్మానం చేసిన విషయం తెలుసు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారే చేసినట్టు అక్కడ శాసనసభ్యులు మాట్లాడుతున్నారు. సరే ఏదేమైనా మాట్లాడినా కూడా మరి ఒక శాసనసభ్యులుగా మేము 3 మహిళలం. నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. 4:30 గంటలు మేము నిలబడి ఉన్నాం. నిలబడి ఉండి కాళ్ళు నొప్పులు వస్తే కూడా మేము కనీసం లాస్ట్ కూడా మేము అడిగాం. లాస్ట్ కూడా ఒక్క నిమిషం ఇవ్వండి, మేము నిన్న జరిగిన సంఘటన విషయంలో మేము మాట్లాడలేదు, మేము వర్గీకరణ విషయంలో మేము మాట్లాడిపోతాం అంటే కూడా మాకు ఇవ్వలేదు.
నిజంగానే ఇవాళ వర్గీకరణల విషయంలో నిజంగా మా దళిత సోదరులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్నో ఒడిదుడుపులు చెంది మన దళిత సోదరులు ఎప్పటి నుంచో వర్గీకరణ కావాలంటే మేము కలిసి ఎన్నో ధర్నాలు చేసి కావాలని మేము కొట్లాడి మరి ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇవ్వడంలో మరి మేము కూడా సంతోషంగా మేము మా దళిత సోదరులకు అందరు కూడా మరి మేము ఈరోజు వారికి దళిత సోదరులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏది ఏమైనా కూడా కానీ ఈరోజు సభలో మాత్రము ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నిజంగా మమ్మల్ని చాలా చిన్న చూపు చూస్తున్నారు అన్ని విషయంలో. ఎప్పుడైతే మేము ఎమ్మెల్యేలుగా గెలిచినామో ఆ రోజు నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని అందరినీ కూడా చిన్న చూపు చూడడం, మన ప్రోటోకాల్ విషయాలు కావచ్చు లేకపోతే ఇవాళ శాసనసభలో కావచ్చు, నిండు శాసనసభలో కూడా మేము నిలబడి ఉంటే ఆయన నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఎంతవరకు కరెక్టు? ఇవాళ ఒక ఆదివాసీ మహిళ మేము తర్వాత ఇటు అక్క వాళ్ళు మరి ఆయనకు సపోర్ట్ చేసిన వాళ్ళు పార్టీలో ఆహ్వానిస్తేనే ఈరోజు మరి పెద్ద సీట్లో కూర్చున్నాడు కదా, ముఖ్యమంత్రి అయ్యారు కదా. మరి ముఖ్యమంత్రి అయ్యి కూడా మరి ఇవాళ పార్టీలో ఆహ్వానించకపోతే మరి ఆ రోజు రమ్మనకపోతే సవితక్క రమ్మనకపోతే ఇవాళ ముఖ్యమంత్రి అవుతుండేనా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ బాగా మాట్లాడుతున్నారు అక్కడ చిన్న అంటే ఫస్ట్ ఎవరికైనా కూడా అందరు సభ్యులే, అక్కడ సీనియర్స్ కావచ్చు జూనియర్స్ కావచ్చు అందరు సభ్యులే. కానీ అక్కడ ఎట్లా అంటే చాలా చులకన చూస్తున్నారు. మేము నిలబడి ఉంటే వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైం అయిన సభ్యులందరూ కూడా మమ్మల్ని నవ్వుకోవడం చూసేసి కూర్చోండి మీకు ఇవ్వరు కూర్చోండి అంటే మేము ఇవాళ శాసనసభ్యులము, మాకు కూడా హక్కు ఉంది, మాట్లాడడానికి హక్కు ఉంది. ఇవాళ ఇవాళ మేము అసెంబ్లీలో మేము మరి మా ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఇవాళ మేము ఎమ్మెల్యేలుగా మేము శాసనసభలో మేము ఇవాళ వాళ్ళు ఎట్లా వచ్చారో వాళ్ళని ఎట్లా గెలిపించారో ప్రజలు మమ్మల్ని కూడా అట్లానే ప్రజలు గెలిపిస్తే మేము ఇవాళ శాసనసభలో అడుగు పెడితే మరి ఫస్ట్ ఉన్న సభ్యులందరూ కూడా మమ్మల్ని కించపరచడం, నవ్వుకోవడం వాళ్ళందరూ కూడా నిజంగా ఇవాళ చాలా బాధాకరమైన విషయం అండి. ఇట్లాంటి మేము కూడా మా ఫాదర్ కూడా దాదాపు 4 సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 సార్లు మంత్రిగా ఉన్నారు. మా ఫాదర్ కాంగ్రెస్లో ఉన్నారు కానీ నేను ఫస్ట్ నుంచి కూడా నేను టీడీపీ, తర్వాత తెలంగాణ ఉద్యమంలో 2010లో నేను మన టీఆర్ఎస్కి రావడం జరిగింది. నాకు ఆ రోజు నుంచి అయితే ఈ రోజు వరకు కూడా మరి కేసీఆర్ సార్ గారు నన్ను ఒక బిడ్డలాగా నన్ను చూస్తున్నారు. నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ నిజంగా అంటే ఆయన మహిళల మీద ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నాడంటే ఒక ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. మరి ఇందిరమ్మ ఎవరండి? మహిళ కాదా? ఇవాళ సోనియా గాంధీ ఎవరండి? మహిళ కాదా? ప్రియాంక గాంధీ మహిళ కాదా? ఇవాళ వాళ్ళ పేర్లు చెప్పుకోనే కదా వీళ్ళు ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నారు. వాళ్ళ పేరు చెప్పుకోనే కదా ఇక్కడ ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో ఇవాళ మేము ప్రజాపాలన చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఇవాళ ఇందిరమ్మ పేరు పెట్టుకొని మరి ఇవాళ మహిళల్ని ఇవాళ శాసనసభలో మరి అవమానపరుస్తారా? మేము ఏం అడిగామండి? 2 నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి అని అక్కడ అడిగింది. ఏమైనా తప్పు ఉందండి? ఆయన సమాధానం చెప్పేదా ముఖ్యమంత్రి? భయం ఎందుకండి? అరే భయం ఎందుకు? భయపడి 2 నిమిషాలు కూడా మరి సవితక్కకి మరి ఆయన టైం ఇవ్వకపోవడం, మన మైక్ ఇవ్వకపోవడం మాట్లాడడానికి. మరి ఆ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఇందిరమ్మ రాజ్యం అంటూ మరి సోనియా గాంధీ పాపం చాలా మంచి అమ్మ, వాస్తవ తెలంగాణలో మరి తెలంగాణ కోసం మరి మన తెలంగాణ ఇచ్చింది, పోరాటం చేసి మరి కేసీఆర్ సార్ స్ఫూర్తితో మనం ఆ ఉద్యమం చేసి ఎంతోమంది విద్యార్థులు బలిదానం అవుతున్నారంటే సోనియమ్మ గారు మరి తెలంగాణ ఇచ్చిన ఆమెను కూడా ఆయన ఏమన్నాడు? బలిదేవత అన్నాడు సోనియా గాంధీని. మరి సోనియా గాంధీని బలిదేవత అని మరి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? సోనియా గాంధీని తిడతాడు ఒక రకంగా బలిదేవత అని.
డికే అరుణ గారిని తిడతాడు, ఇటేమో మన సవితక్కన గారు తిట్టుతాడు, తర్వాత సునీతక్క గారిని తిడతాడు. అంటే ప్రతి ఒక్క మహిళని తిట్టడం అనేది ఏంటిది? ఇవాళ ఒక సీఎంగా ఆయన సభ నడిపేయడం అనేది నిజంగా ఈరోజు మేము చాలా బాధపడుతున్నామండి. అసలు ఇప్పుడు మేము గెలిచి మరి మీ సభలో వచ్చినామంటే నిజంగా అసలు మా ప్రజలు మమ్మల్ని గెలిపించి పంపించారు, కానీ అసలు ఇక్కడ వచ్చిన తర్వాత అందరికీ సమానం చూస్తారనుకున్నాం. అటువైపు కూడా కాంగ్రెస్ వైపు కూడా మరి 6 ఎమ్మెల్యేస్ ఉన్నారు, మరి 2 మంత్రులు కూడా ఉన్నారు. కనీసం ఆ 2 మంత్రులు కూడా మరి మంత్రులుగా పనిచేసినటువంటి 2 కూడా మహిళలు, మరి మాజీ మంత్రులు, మరి వాళ్ళకు ఒక 2 నిమిషాల అవకాశం ఇవ్వండి, ఇంత రాదంతం చేయడం ఎందుకు అనేసి మరి వాళ్ళు కూడా చెప్పాలి కదా. వాళ్ళు చెప్పారు. తర్వాత నిన్న వాళ్ళతో మరి జూనియర్ పిల్లలతో మరి నిన్న ప్రెస్ మీటింగ్లో పెట్టేసి మరి మాట్లాడిపోయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఏదేమైనా కూడా మరి ఇట్లా సీఎం గారు అందరినీ సమానంగా చూసుకోవాలి. ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు సభలు నడిపించేటప్పుడు ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్యేలను కానివ్వండి, తర్వాత వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేస్ కావాలని అందరినీ కూడా అందరినీ కలుపుకొని పోవాలి. ఒక ముఖ్యమంత్రి అంటే ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి, ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. పాపం సభలో లేని వాళ్ళని మాట్లాడడం, కేసీఆర్ గారిని అయితే ఎప్పుడు కూడా కేసీఆర్ తిట్టడమే తప్ప వేరేది ఏం లేదు. వాస్తవంగా ఎంత బాధాకరమైన విషయం అండి. ఈరోజు పాపము కవిత మేడం గారు పాపం ఆమె ఏ పరిస్థితిలో ఉంది, ఎవరికైనా ఆ పరిస్థితి రావద్దు. ఆమెను కూడా ఈరోజు సభలో మరి మాట్లాడడం అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఆయన కనీసం మానవత్వం లేదా? ఆయనకు మానవత్వం లేదా అనిపిస్తుంది. ఎందుకంటే సభలో పాపము ఆమెను కూడా మరి కవిత మేడం గురించి మాట్లాడడం అది కరెక్టా మేము అడుగుతున్నాం. కాబట్టి నిజంగా వారికి మహిళలంటే ఆయనకు చాలా ఈర్ష అనిపిస్తుంది. కాబట్టి నిజంగా ఏదేమైనా కూడా మహిళల పట్ల ఆయన అట్లా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఏదేమైనా కూడా ఈరోజు వర్గీకరణ విషయంలో కూడా మేము మాట్లాడతామంటే మాకు అవకాశం ఇవ్వకపోవడము ఇంకా బాధాకరమైన విషయం. ఏదేమైనా కూడా ప్రజలు చూస్తున్నారు, బయట మహిళా సోదరులు చూస్తున్నారు, అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు మా పక్షాన మహిళల పక్షాన మా ఎమ్మెల్యేలు మహిళల పక్షాన కూడా ఇవాళ మా ఎమ్మెల్యేల సోదరులు అందరూ కూడా మరి కేటీఆర్ సార్ గారు కానీ హరీష్ రావు సార్ కానీ అందరూ కూడా ఈరోజు మరి మాకు సపోర్ట్గా వాళ్ళు బయట నిరసన కార్యక్రమాలు చేయడము, లోపల కూడా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మరి వారికి అందరూ కూడా మా తరపున ధన్యవాదాలు. మీరేమనుకున్నారు బయట అంతా? అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు వింటే మీరిద్దరు అక్కలు అక్కడ ఉన్నారు, ఇక్కడున్న మాతో ఉన్న అక్కలను ముందు సీట్లో కూర్చుని పెట్టినాము అని మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో అది ఎవ్వరూ హర్షించరు. ఒక ముఖ్యమంత్రిలో అసెంబ్లీ స్థాయిలో అట్లా మాట్లాడడం తగదు. ఇంకొక మాట ఏమన్నాడు, 2 అక్కలను నమ్ముకున్నా, అక్కల గురించి నేను తప్పు మాట్లాడలేదు, ఒక అక్కనేమో నడిబజార్లో పెట్టింది, ఇంకో అక్కేమో కేసులు పెట్టించింది అంటాడు. నేను నడిబజార్లో కూడా నిలబెట్టినా, రాజభవనంలో కూర్చుని పెట్టినా, ఇప్పుడు అర్థమవుతుంది కదా. రెండవది సునీత గురించి మాట్లాడుతూ మీరు పోయిన్నారు, కేసులు తీయించేసుకున్నారు, మరి మీరు పోయినప్పుడు నా మీద కూడా కేసులు ఉన్నాయి, తీపియాలని తెలియదా మీకు అని అడిగాడు. నేను ఇప్పుడు చెప్తున్నా ముఖ్యమంత్రి గారికి, ఆమె కేసులు తీయించుకోలేదు, కేసులు అట్లాగే ఉన్నాయి. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి కదా, మీ మీద ఉన్న కేసులు తీపిస్తున్నప్పుడు తన మీద ఉన్న కేసులు కూడా తీపించండి. ఎందుకంటే కేసులు ఎవరు తీస్తారు? ముఖ్యమంత్రులు తీసేస్తారా? కోర్టులో ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, సిస్టంలో ఉంటుంది. అది చేయమని చెప్తాను. ఎందుకంటే ఈరోజు ఒకరిపైన కేసు తీసారు, ఎవరైనా కేసు ఉంటే ఆ కేసులో ఎంతమంది ఉంటే అంతమంది తీస్తారు. అంత ఎగ్జాక్ట్లీ అవగాహన లేకుండా కేసుల కోసం పోయి కేసులు తీయించేసి నువ్వు చైర్మన్ అయిపోయినావు అని మాట్లాడుతావు. అంటే ముఖ్యమంత్రి గారికి క్షోభ ఇవ్వదు అట్లా మాట్లాడటం. దయచేసి మాట్లాడితే కూడా భవిష్యత్తులో కూడా అనుకుంటున్నట్టున్నాడు ఆయన, నేను ఏది మాట్లాడినా నడుస్తుంది, ఒక నియంతలాగా ఏదన్నా నడుస్తుంది, చెల్తే అట్లే నడుస్తుంటుంది అనుకుంటున్నట్టు. అది కాదు. ఇప్పుడు చెప్తున్నా కదా, ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4.5 గంటలు మహిళలు మేము అసెంబ్లీలో నిల్చున్నాం. ఇది పాలన అంటే, మార్పు తీసుకొచ్చిన పాలన, ప్రజాపాలన. ఇది అర్థమవుతుంది. ఏం మాట్లాడినాం అనేది, మొన్న ఏం మాట్లాడినాం మేము కూడా అసెంబ్లీలో.
మహిళల ఉన్న సమస్యల గురించే మాట్లాడినాం. ఒక్కరు కూడా వ్యక్తిగతంగా కామెంట్ చేయలే, ఏం చేయలే. అంటే వాళ్ళు అనుకున్నది ఏంటంటే వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము డిమారలైజ్ అయిపోయి నెక్స్ట్ అసెంబ్లీలో మాట్లాడమనుకుంటున్నారు వాళ్ళు. అదే జరిగింది. నేను మాట్లాడింది కూడా గట్టిగా అకారణంగా మాట్లాడాను. నేను ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నావు మా ముఖ్యమంత్రి గురించి అంటే, మరి మీ ముఖ్యమంత్రి 3 పార్టీలు మారి వచ్చిండు, మరి ఆ మొహం చూసుకుంటేనే పక్కన కూర్చున్నావు కదా, ఏదో పరువు పోయింది మరి నువ్వు పార్టీ మారి అన్నాడు. పీసీసీ ప్రెసిడెంట్ చేసిన వాళ్ళే పార్టీ మారిపోయింది, మరి అప్పుడు పరువు పోలేదా వీళ్ళది? ఇప్పుడు ఏమంటుందంటే వాళ్ళు ఏదో నా కుటుంబానికి అసలు మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తము అధికారం ఇచ్చిందని మాట్లాడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబం చేరే నాటికి మా ఆయన అప్పటికి 20 సంవత్సరాలు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, తెలంగాణ కోసం జై తెలంగాణ అని పార్టీ పెట్టిన్నాడు. అంతేగాని మొత్తం అసలు భవిష్యత్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మాట్లాడుతున్నారు. ఎస్, చేవేళ్ళ చెల్లెమ్మ పిలిచింది రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కాదు. నన్ను నోరార పిలుచుకున్నాడు చేవేళ్ళ చెల్లెమ్మని, కాంగ్రెస్ పార్టీ కాదు నన్ను పిలిచింది, రాజశేఖర్ రెడ్డి పిలుచుకున్నాడు. బట్ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడదలుచుకోవాలి. వాళ్ళ సంస్కరణకు వదిలేస్తున్నా వాళ్ళని ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఈ అనవసరమైన ప్రస్తావన తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకు డిమారలైజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మహిళలను డిమారలైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తే తగ్గరండి. ఎందుకంటే ఏదన్నా అంటే పద్ధతిగా ఉంటాం, పద్ధతిగా మాట్లాడతాం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అన్న మాట మీద నిలబడతాం. అది మా మహిళలకు ఉన్న నైజం. అది అంతే తప్పిస్తే ఇక్కడో మాట అక్కడో మాట మాట్లాడే సంస్కృతి మహిళలకు ఉండదు. దయచేసి ముఖ్యమంత్రి గారు గమనించమని కోరుతున్నాను. కదా మొగ ఎమ్మెల్యేస్ ఇంతమంది మారిండ్రు కదా, మరి వాళ్ళని అడగకుండా కేవలం మా ఇద్దరిని టార్గెట్ చేసి పార్టీ మారిండ్రు అనడంలో అంతర్యం ఏంటి మాకు అర్థమవుతలేదు. అసలు మమ్మల్ని ఎందుకన్నారు, సందర్భం లేదు, మరి సముచితమైనటువంటి ఇది కూడా కాదు, కానీ ఎందుకు అన్నారు అనేది కూడా మాకే అర్థమవుతుంది. అసలు వారికైనా ఇంతకు అర్థం అంటే ఎందుకన్నాం అనేది అర్థమవుతుందా అని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాం. క్షమాపణ గురించి ఈరోజు కూడా క్షమాపణ గురించి అడగలేదండి. మళ్ళీ చెప్తున్నానండి. నిన్న వెళ్ళగానే సాయంత్రం వెళ్ళగానే 4 ఇన్సిడెంట్స్ చూశాను. ఒకటి మా దగ్గర వనస్థలిపురం దగ్గర, నల్గొండలో ఒకటి, వనస్థలిపురం అంటే ఇక మా దగ్గరే కదా, అక్కడే కదా పక్కకి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మనం ఆర్టీసీ డ్రైవర్ల గురించి మనం ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇస్తున్నాము అని చెప్తున్నప్పుడు ఏం చెప్తాము, ఆటోలో పోకుండా భద్రత ఉండదేమో, మళ్ళీ కష్టం, ఒక్కరు పోతే బస్సులో పోండి అంటాం. మరి ఆర్టీసీ బస్సులో కూడా అఘాయిత్యం జరుగుతూ ఉంటే ఎలాంటి పాలన అందిస్తున్నారు మీరు, ఎలాంటి పాలన అందిస్తున్నారు? ఇవి అడుగుదామని, వీటిని అడుగుదామని 2 దివ్యాంగులు మొన్ననే మాట్లాడినాము. ఒక బ్లైండ్ అమ్మాయి మీద జరిగిందని, మళ్ళీ ఈ విషయం మాట్లాడదామని అడుగుదామని తీసుకున్నాం. కానీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. నాకు ఇవ్వకపోయినా సరే ఇక్కడనే ఇవ్వాలి కదా. ఇంకోటి బాధ ఏమనిపించిందంటే, గౌరవ స్పీకర్ గారు మాకేమైనా ఇబ్బంది అయితే మేము స్పీకర్ గారిని అసెంబ్లీలో అడుగుతాం. అందరు సభ్యులకు ఉన్న రైట్ నాకు ఉంటుంది. ఎవరైనా పేరు తీసుకుంటే మాట్లాడే అవకాశం ఇస్తారు. డెఫినెట్గా ఆ రైట్ ఉంది, అందులో రాసి పెట్టిన రూల్స్ అందరం కూడా చదువుకున్నాం. మరి సబితా ఇంద్రారెడ్డి గారికి మాత్రం ఇవ్వను అంటే, ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు, ఉప ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు, మాట్లాడికే ఛాన్స్ ఇవ్వను అంటే అక్కలు అన్నారు అంటున్నారు. అక్కలని పంగనామాలు పెడుతున్నారు మాకు. ఏమనంటే అక్కలు అంటున్నాం అంటున్నారు. అక్కలు అనేది అనుకుంటేనే బాధ పెడుతున్నారు. ఎవరైనా ఆడబిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు, కానీ రాజకీయాల కోసం ఏదైనా మాట్లాడేస్తామంటే ఎట్లండి? స్పీకర్ గారు కూడా నాకు ఎందుకు టైం ఇవ్వన్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థమవుతలేదు. నాకు నా మీద ఆరోపణ చేసినప్పుడు నాకు సమాధానం చెప్పుకునే అధికారం ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి. అది కూడా ఇవ్వలేదు. సరే, నాకు ఇవ్వలేదు, వీళ్ళిద్దరు అడుగుతున్నారు కదా. మేము మహిళల గురించి మాట్లాడని తను అనుకుంది, ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడని తను అనుకుంది. వాళ్ళిద్దరికైనా ఇవ్వాలి కదా. ఇది ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న